రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లోకసువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని వద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరెలాగు వినుచున్నారో చూచుకునుడని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ సమయమున ప్రభా నీ వాక్యాన్ని చేత పట్టుకుని నీ దీనదాసుడు నీ పక్షమున నిలబడుతుండగా నీ వేద గ్రంథములో నుంచి నీవు ప్రభువా మాతో అందరితో కూడా ప్రతి ఒక్కరితో పేరు పేరున మీరు మాట్లాడమని అడుగుచున్నాను. ప్రభువా మీరు మాట్లాడితే ఎన్నో బ్రతుకులు, ఎంతోమంది బ్రతుకులు మార్చబడ్డాయి. ప్రభువా అయ్యా నీవే సహాయం చేయమని మీ మీద మేము ఆనుకునుచుండగా మా ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే నీ ఆత్మీయ మాటలు మాకు బోధించమని మీరే సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే లోకసువార్తలో 8వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, కలిగిన వానికే ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. ఇది ఈ వచనం మత్తయి సువార్తలో కూడా ఉంది, మార్కు సువార్తలో కూడా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే కలిగిన వానికే ఇయ్యబడును. ఏంటండి, మత్తయి సువార్తలో కూడా మనకి ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథములు మనకి ఇక్కడ కనిపిస్తుంది. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మనం మూలపాఠములో లోకసువార్తలో కూడా ఇదే యొక్క వచనం మనకి కనిపిస్తుంది, మత్తయి సువార్తలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదే రీతిగా మార్కు సువార్తలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే మార్కు సువార్త 4వ అధ్యాయము 25వ వచనములో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడినని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో 3 సువార్తల్లో ఏంటి, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లోకా సువార్తలో ఈ యొక్క మాట చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. ఏమండి, కలిగిన వానికే ఇవ్వడం కాకుండా ఆ కలిగిన వానికి ఏం కలుగుతుందంటే సమృద్ధి కలుగుతుందంట. లేని వానికి కలిగినది అని అనుకునే వాడి దగ్గర నుంచి కలిగినది కూడా తీసివేయబడును. ఇది అక్షరార్థంగా మనం చూసుకున్నట్లయితే, ఆత్మీయ అర్థంలో మనం చూసుకున్నట్లయితే, వాక్యార్థంలో చూసుకున్నట్లయితే ఈ 3 మాటల్లో కూడా మనకి ఇక్కడ లోకసువార్తలోనికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కలిగి ఉండడం అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా ఏమి కలిగి ఉండాలి? అసలు కలిగిన వానికే ఇవ్వబడను. అసలు ఏం కలిగి ఉంటే ఏమొస్తుంది? ఆ కలిగిన వాడు ఏం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఆయన శిష్యులతో ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే విత్తువాని యొక్క ఉపమానం మనందరికీ తెలుసండి. దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధమైన దేవుడు మనతో ఈ రోజున మాట్లాడుతున్నది ఏంటంటే విత్తువాని యొక్క ఉపమానంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయని, కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయని, కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయని, కొన్ని విత్తనాలు మంచి నేల మీద పడ్డాయి. ఒక్కొక్క విత్తనాలు కొన్ని ప్రదేశాల్లో 4 ప్రదేశాల్లో కూడా విత్తనాలు పడడం జరిగింది. కానీ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఒక రకమైన ఎదుగుదల ఉంది, రాతి నేల పడిన విత్తనాలు ఒక రకమైన ఎదుగుదల ఉంది, ముండ్ల పొదల్లో ఉన్న విత్తనాలు ఒక రకమైన విధంగా పెరిగాయి, మంచి నేల మీద పడిన విత్తనాలు ఉన్నాయి. మనకు తెలుసండి ఈ 4
ప్రదేశాల్లో కూడా విత్తనాలు ఏ రీతిగా ఎదిగాయో మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనకి ఏంటి ఇదంతా వివరించడానికి సమయం చాలదు. కానీ మన వాక్యంలో ఏముందని అంటే, మనం చదవబడిన వాక్యంలో లోకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనంలో ఆ ఒక్క మాటని మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూసుకున్నట్లయితే లోకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యము. దేవునికి మహిమ కలుగునే గాక. విత్తనము దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఏమి కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి అని అంటే, కలిగిన వానికే ఇయ్యబడును అని అంటే, మనమందరము కూడా ఏమి కలిగి ఉండాలనంటే, మనమందరము కూడా విత్తనం అనే వాక్యమును కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కలిగిన వానికే ఇయ్యబడునంటే వానికి సమృద్ధి కలుగునంటే, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడనంటే, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతోనే నేరుగా సూటిగా బాహాటంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఏమి కలిగి ఉన్నావు? త్రోవ పక్కన ఉన్నవారు ఏం కలిగి త్రోవ పక్కన ఆ ప్రదేశంలో ఏమి కలిగి ఉన్నారు? ముండ్ల పొదల్లో ఏమున్నాయి? రాత్రి నెలలో ఏమున్నాయి? ఈరోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు విత్తనం అనే వాక్యమును కలిగి ఉంటే నీకు సమృద్ధి కలుగుతుంది. విత్తనం నీలో ఉండాలి. ఈ వాక్యం ఎందుకు అంటాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని అంటాడంటే, ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ మాట, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరండి? వాక్యము లోకము కాదు, వాక్యము దేవుడై ఉండును. అసలే ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు విత్తనం అనే వాక్యం నువ్వు కలిగి ఉంటే దేవుని కలిగి ఉన్నట్టు. ఈ రోజున నువ్వు ఏం కలిగి ఉన్నావంటే, లోకంలో ఉన్న ఆచారాలను నువ్వు కలిగి ఉన్నావు, లోకంలో ఉన్న పద్ధతులను నువ్వు కలిగి ఉన్నావు, లోకాన్ని నువ్వు కలిగి ఉన్నావు. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డము. హల్లెలూయా. లోకములో ఉన్న డబ్బుని కలిగి ఉన్నావు, లోకములో ఉన్న ఆస్తిని కలిగి ఉన్నావు, లోకములో ఉన్న ధనధాన్యాలను కలిగి ఉన్నావు, లోకములో ఉన్న ఉద్యోగాలను నువ్వు కలిగి ఉన్నావు. లోకములో ఉన్నది ఏది నువ్వు కలిగి ఉన్నా, కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడిన. ఈ రోజున కలిగిన వానికే ఇయ్యబడును. ఈరోజు వాక్యమును నువ్వు కలిగి ఉంటే, అంటే వాక్యాన్ని ఒకటే కలిగి ఉంటే చాలండి. వాక్యమును నువ్వు కలిగి ఉంటే చాలు. వాక్యం ఏంటి అని అంటే, వాక్యము దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు వాక్యాన్ని కలిగి ఉంటే నువ్వు దేవుడే నీతో ఉన్నట్టు. ఏమండి ప్రియ దేవుని జనాంగమా, వాక్యమును నువ్వు కలిగి ఉంటే చాలు. ఎవరండి? వాక్యము లేకుండా, విత్తనం అనే వాక్యము లేకుండా డబ్బును నువ్వు కలిగి ఉన్నా, కొన్ని కోట్లు ఆస్తికి నువ్వు వారసుడుగా ఉన్నా, లేకపోతే ఒక ఉన్నతమైన ఉద్యోగంలో నువ్వు ఉన్నా, యేసయ్యను కలిగి లేకపోతే, హల్లెలూయా, వాక్యం అనే విత్తనము నీవు కలిగి లేకపోతే నీకున్నదంతా కూడా సున్నా. అందముందా? ఆరోగ్యం ఉందా? ఆస్తి ఉందా? ఆస్తిని నువ్వు కలిగి ఉన్నావా? డబ్బుని కలిగి ఉన్నావా? ఒక 100 ఎకరాలు నువ్వు కలిగి ఉన్నావా? ధనధాన్యాలు నువ్వు కలిగి ఉన్నావా? విత్తనమనే వాక్యమును కలిగి లేకపోతే, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడను. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నువ్వు కలిగి ఉంటే, దేవుడు లేకుండా, యేసయ్య లేకుండా, దేవుని వాక్యము లేకుండా నువ్వు ఏది కలిగి ఉన్నా, నీ యొద్ద నుండి ఒకగానొక రోజున దానిని తీసివేసే రోజు వస్తుందని మర్చిపోకు ప్రియ జనాంగమా, ప్రియ నేస్తమా. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని? లోకాసు వార్తలో 8వ అధ్యాయం 18వ మాటలో, కలిగిన వానికే
ఇయ్యబడును. ఇంకా దేవుడు ఇస్తాడు నీకు, నువ్వు యేసయ్యను కలిగి ఉంటే, యేసయ్యలో ఉంటే వాక్యము చేత నువ్వు సరి చేయబడతావు. అందుకే 119వ కీర్తన 105వ వచనంలో ఒక మాట అంటాడు. ఏంటి అంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కలిగిన వానికే ఇవ్వబడును. ఏం కలిగి ఉండాలి? మనకి ఇవ్వబడాలనంటే, దేవుడు మనకి ఇవ్వాలనంటే, దేవుడు మనకు సమృద్ధిగా నింపాలనంటే, అణిచి కుదించి దిగజారినట్లుగా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మన జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన ఆత్మీయ జీవితంలోనికి రావాలంటే వాక్యం అనే విత్తనమును కలిగి ఉన్నప్పుడు నీ జీవితం సరి చేయబడతాయి, నీ మార్గాలు సరళింప చేయబడతాయి. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా, ఏ కార్యం మొదలుపెట్టినా, నువ్వు ఎన్ని కార్యాలు చేయడానికి నువ్వు ఆరంభించినప్పటికీ కూడా యేసయ్యను నువ్వు కలిగి లేకపోతే, యేసయ్య వాక్యం అనే విత్తనము నువ్వు కలిగి లేకపోతే సమృద్ధి నీ జీవితంలోనికి రాదు, ఆశీర్వాదం నీ గృహంలోనికి రాదు. ఓబేదెదోము ఇంటిలో దేవుని మనస్సు ఉన్నప్పుడు ఆ యొక్క గృహం ఏ రీతిగా ఆశీర్వదించబడిందో మన వాక్యములో తేటగా మనకు కనిపిస్తూ ఉంది. వాక్యమును నువ్వు కలిగి ఉండాలి, దేవుని నువ్వు కలిగి ఉండాలి. వాక్యం ఎందుకు ఉంది అని అంటే, సరే అండి, ప్రతి ఒక్కరూ బైబిల్ని కలిగి ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ యేసయ్యని కలిగి ఉన్నారు కదా అని వాక్యానికి కలిగి ఉన్నాము అనుకుని కబోర్డులో పెట్టేసినట్లయితే ఈ వాక్యము నీ జీవితాలలో నెరవేర్చబడకపోతే, చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు నేటి యొక్క క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుగా మాట్లాడేది ఏంటంటే, ఏమంటే అందరికీ బైబిల్ ఉన్నాయి కదా, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరికి యేసయ్య ఉన్నట్టే కదా, నాకు బైబిల్ నేను కలిగి ఉన్నానంటే యేసయ్య నాలో ఉన్నట్టా లేకపోతే నా దగ్గర ఉన్నట్టా? ఒకసారి తేటగా అర్థం చేసుకోండి. యేసయ్యను నువ్వు కలిగి ఉండాలి అంటే వాక్యమును నీ జీవితంలో అన్వయించుకున్న వ్యక్తిరాలుగా నువ్వు ఉండాలి. అప్పుడు ప్రభు నిన్ను మెచ్చి నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. ఇప్పుడు వాక్యము నీ జీవితంలో ఉండాలి. అందుకే వాక్యం మన జీవితంలో ఏం చేస్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. నా పాదాలు పాపము చేయడానికి వెళ్ళినట్లయితే నీ వాక్యమున వెలుగులో నా పాపం తేటగా కనిపిస్తుంది. అందుకే దావీదు అంటాడు, నా పాపం ఎల్లప్పుడూ ఎక్కడుందండి? నా పాపం ఎల్లప్పుడూ నా కండ్ల ఎదుట ఉంది. నువ్వు పాపంలో జారిపోతుంటే, పాపపు ఉచ్చులో నువ్వు దిగజారిపోతుంటే, పాపం వైపు నీ అడుగులు వేస్తున్నట్లయితే, పాపంలో నువ్వు వెళ్ళిపోయే ముందు దేవుని వాక్యము చేత నువ్వు హెచ్చరిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నా కుమారుడా, నా కుమార్తె, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము నువ్వు కలిగి లేకుండా, దేవుణ్ణి కలిగి లేకుండా నీ పాదాలు పాపం వైపు పరిగెడుతున్నాయి, నీ కళ్ళు సీరియల్ వైపు పరిగెడుతున్నాయి, నీ చూపులు చెడు మార్గాలుగా వెళ్ళిపోతున్నాయి, నీ నడక చెడిపోయింది, నీ ఆలోచనలు చెడిపోయినాయి. కేవలం ఏంటో తెలుసా? దేవుని వాక్యమును నువ్వు కలిగి లేకపోవడం వల్ల నీ యొక్క ఉద్దేశాలన్నీ కూడా మార్చబడుతున్నాయి. హల్లెలూయా. ఈరోజున నీకు ఆశీర్వాదం కొదువైపోయింది కదా, ఈరోజున నీ కుమారుడు వివాహం కావట్లేదు, ఈరోజు నీ కుమార్తెకి చాలా సంబంధాలు వస్తున్నాయి, సమృద్ధి అయిన ఆశీర్వాదంలో ఉన్న ఆ సంబంధం రావట్లేదు కదా, నీ భర్తకు సరైన జాబ్ లేదు, సరైన ఆశీర్వాదం లేదు, సమృద్ధి లేదు, సరైన ఆహారం లేదు, సరైన ఆరోగ్యం లేదు. ఎందుకో తెలుసా? వాక్యం అనే విత్తనమును నువ్వు కలిగి లేవు. వాక్యం అనే విత్తనాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు సరి చేయబడతావు. అదే 119వ కీర్తన 38వ వచనంలో కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. తప్పు చేస్తే, పాపం చేస్తే వాక్యం నాతో తేటగా మాట్లాడుతుంది, వాక్యం నాతో నేరుగా మాట్లాడుతుంది, వాక్యం నన్ను హెచ్చరిస్తుంది. ఈ వాక్యం వల్ల నాకు భయం పుట్టుతుంది. తప్పు చేస్తే వాక్యం ఏం చేపిస్తుందో తెలుసా? నీలో భయాన్ని పుట్టిస్తుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా, పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకున్నట్లయితే మనలో భయమును పుట్టించే రీతిగా మనకి కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమునే కదా.
నీ వాక్యాన్ని బట్టి నా పాదాలకు దీపం ఉంది, నీ వాక్యమే నా త్రోవకు వెలుగై ఉన్నది. నీవిచ్చిన వాక్యం నాలో ఏం చేస్తుందంటే భయాన్ని పుట్టిస్తుంది. అదే 119:11 ఉంటుంది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఇక్కడ మన మెసేజ్కి తగ్గట్టుగా మనం చదువుకున్నట్లయితే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను కలిగి ఉన్నాను అని అనుకుందాం. ఇప్పుడు దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండాలి అని అంటే మన హృదయంలో ఏం పెట్టుకోవాలండి? దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మన చూపులు, మన మనసు, మన ఆలోచన, మన తలంపులు, మన క్రియ, మన నడక, మన పడక ఏది కూడా ఉన్నతమైన రీతిగా పరిశుద్ధపరచబడిన దేహముగా, పరిశుద్ధపడిన విశ్వాసగా, కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా, కక్కిన కుక్క తిరిగినట్లుగా కాకుండా, ఎన్నోసార్లు నేను పాపం చేయను, ఎన్నోసార్లు నేను నిర్దోషంగా ఉంటాను, ఎన్నోసార్లు నేను పరిశుద్ధంగా ఉంటాను, ఎన్నోసార్లు నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, ఎన్నోసార్లు ఎన్నో దొంగ ప్రమాణాలు చేస్తాం. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో చాలా కోల్పోయాం. సమృద్ధి లేదు, సమృద్ధి అయిన ఆశీర్వాదం లేదు. మన ఆత్మీయ జీవితంలో సమృద్ధి అయిన ఆత్మీయ ఎదుగుదల లేకుండా చల్లారిపోయిన విశ్వాసులుగా మనకి ఈ రోజున టీవీ ముందు నువ్వు కనపడుతున్నా. ఒకప్పుడు నీ బ్రతికేంటి, ఒకప్పుడు నీ ఆశీర్వాదం ఏంటి, ఒకప్పుడు నీ ప్రార్థన బ్రతికేంటి, ఒకప్పుడు నీ యొక్క పరిచర్యలో ఏ రీతిగా ఎదుగావో ఒక్కసారి ఆలోచన చేద్దావా? కలిగి ఉన్నప్పుడు నువ్వు చాలా ఉన్నతంగా కనిపించావు. దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు మందిరంలో నువ్వు పాట పాడుతుంటే ఉజ్జీవం దిగి వచ్చేది. దేవుడు తన వాక్కును పంపి నిన్ను తన శక్తి చేత వాడుకునేవాడు. ఈరోజు నువ్వు వాక్యం చెప్పినా, ఈరోజు నువ్వు పాట పాడినా, ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పటికీ కూడా నీలో వాక్యము లేదు కాబట్టి, నీలో పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు కలిగి లేవు కాబట్టి సిల్లు సంచిలో ధనం పోసినట్లుగా అయిపోతుంది. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నా. ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? ఏం కలిగి ఉన్నావు? జాబు లేనప్పుడు మందిరం పట్టుకుని, మందిరపు గోడలు పట్టుకుని, మందిరంలో కూర్చుని కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఆ యేసయ్యను కలిగి లేవు. ఇప్పుడు జాబుని కలిగి ఉన్నావు కాబట్టి మంత్లీ నీ జాబ్ వాళ్ళు వచ్చి ఇన్కమ్ నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వదిలేస్తావు, కలిగి లేవు. జాబు లేనప్పుడు మందిరములో అన్నావల ఏడ్చి ప్రార్థన చేసిన నీవు జాబ్ వచ్చిన తర్వాత జాబుని కలిగి ఉన్నావు తప్ప ప్రభువుని కలిగి లేవు. ఆస్తిని కలిగి ఉన్నావు తప్ప ప్రభువుని కలిగి లేవు. డబ్బుని కలిగి ఉన్నావు తప్ప ప్రభువుని కలిగి లేవు. లోకంలో ఉన్న ఆచారాలను కలిగి ఉన్నావు తప్ప వాక్యాన్ని కలిగి లేవు. వాక్యం నీలోనికి లేదు. ఈరోజు ఆశీర్వాదం ఎలా వస్తుంది? వాక్యం వల్ల నువ్వు సరిచేయబడాలి. వాక్యం ద్వారా నీ నడక మార్చబడాలి. వాక్యం చేత నీ మాట మార్చబడాలి. వాక్యాన్ని కలిగితే నీ జీవితం మార్చబడుతుంది. వాక్యం వల్లనే నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే, వాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు నీ జీవితం మార్చబడిన తర్వాత అప్పుడు వానికి సమృద్ధి కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కలిగితే చాలు, యేసయ్యను కలిగి ఉంటే చాలు. కొన్ని 30 సంవత్సరాల విశ్వాసులు ఉంటారు. ఏంటి? దేవుని కలిగి 30 సంవత్సరాలు అయినాయండి. అంటే బాప్తీసం తీసుకుని 30 సంవత్సరాలు అయింది. పాటలు పాడడం రాదు. బాప్తీసం తీసుకుని కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రార్థన చేయడం రాదు. అంటే బాప్తీసం తీసుకున్నాను ఎందుకు? బాప్తీసం తీసుకోకపోతే పెళ్లి చేయరు. బాప్తీసం ఎందుకు తీసుకున్నావంటే నీ అవసరాన్ని బట్టి తీసుకున్నావు. బాప్తీసం ఎందుకు తీసుకున్నావంటే పాస్టర్ గారు పెళ్లి చేయనంటే తీసుకున్నావు. బాప్తీసం ఎందుకు తీసుకున్నావంటే పెళ్లి కోసమే తీసుకున్నావు. యేసయ్యను కలిగి ఉంటానని నీ హృదయంలో యేసయ్యకు తప్ప వేరొకరికి చోటు ఇవ్వనని నువ్వు బాప్తీసం తీసుకున్న వ్యక్తి అయితే ఈ రోజుకి ప్రభు నీతోనే ఉంటాడు. ఈ రోజుకి ప్రభు నీకు దూరం అయిపోయాడు. యేసయ్య నీకు దూరం అయిపోయాడు. వాక్యం నీకు దూరం అయిపోయింది. దేవుని నువ్వు కలిగిలేవు. ఎందుకో తెలుసా? అవసరాన్ని బట్టి తీసుకున్న బాప్తీసమే కాదు. నీ హృదయంలో యేసయ్య నా ప్రతి పాపాలని తన రుధిరము చేత కడిగి నన్ను పరిశుద్ధపరిచి సిలువ మరణం నుంచి నన్ను తప్పించాలని నీ హృదయంలో అనుకుని నీ హృదయాంతరంగంలో నుంచి యేసయ్యే నిజ రక్షకుడని నువ్వు ఒప్పుకున్నప్పుడు అది నిజమైన బాప్తీసం.
అప్పుడు నువ్వు యేసయ్యని కలిగి ఉన్నట్లు. ఏదో అవసరాన్ని బట్టి బాప్తీసం తీసేసుకుని తర్వాత పెళ్ళలు పుట్టేసి భార్య వదిలేసిన తర్వాత నేను బాప్తీసం తీసుకున్న వ్యక్తి అని చెప్పడానికి నువ్వు అర్హుడవుకు కాదు. యేసయ్యని నువ్వు కలిగి ఉండాలి. అందుకే వాక్యం చేత నువ్వు సరి చేయబడాలి. అందుకే లోకాసువార్త 14వ అధ్యాయము 33వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు అక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. హల్లెలూయా. నా సిలువెత్తుకు నువ్వు మోసుకుని నా సువార్త భారాన్ని, ఆత్మల భారాన్ని అది నెరవేర్చేవాడు ఎంత మాత్రమో కూడా కాదు, నాకు శిష్యుడే కాదు. అసలే జాబును విడిచిపెట్టేసి సేవకొస్తే నువ్వు శిష్యుడు అంతే తప్ప నేను జాబు చేస్తాను, జాబుని కలిగి ఉంటాను, అప్పుడప్పుడు ప్రభుని కలిగి ఉంటానంటే వద్దా. చాలామంది సేవకులు ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకుని ఎంతో ఉన్నతమైన జాబులు వదిలేసి దేవుణ్ణి వెంబడిస్తున్నారంటే వారు ఊరికనే వెంబడించట్లేదు. నువ్వు ఏం కలిగి ఉన్నావో, లోకాన్ని కలిగి ఉంటే, పాపాన్ని కలిగి ఉంటే, వ్యభిచారాన్ని కలిగి ఉంటే, ధనాన్ని కలిగి ఉంటే అన్నిటిని విడిచిపెట్టేసి అది కలిగి ఉండడం తప్పని నేను అనట్లేదు. దేవుని కంటే అది కలిగి ఉండడం, దాన్ని బట్టి ప్రభుని విడిచిపెట్టేసే ఆలోచన నీలోనికి వస్తుంది కాబట్టి అది కలిగి ఉండడం తప్పని అంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు, నేను కాదు. హల్లెలూయా. ఈరోజు వాక్యం అనే విత్తనాన్ని కలిగి ఉంటే నీ జీవితంలోనికి ఏమొస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు, సమృద్ధి కలుగును. అందుకే అంటాడుగా, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి ఎవరు లేరు? ఏమండి, వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, టీవీ ముందు కూర్చుని వాక్యాన్ని వింటున్న ప్రియ విశ్వాసినితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. లేని వానికి, టీవీ ముందు కూర్చున్నావు కానీ యేసయ్య నీకు లేడు. టీవీ ముందు కూర్చున్నావు కాబట్టి వాక్యం నీలో లేదు. టీవీ ముందు కూర్చున్నావు కానీ దేవుడు నీలో లేడు. దేవుణ్ణి నీవు కలిగి లేవు. దేవుని కలిగి ఉంటే, వాక్యాన్ని కలిగి ఉంటే, యేసయ్యని కలిగి ఉంటే సీరియల్ ఎందుకు చూస్తావు? దేవుని కలిగి ఉంటే ప్రార్థనకు వస్తా. నీ జీవితంలో సమృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు. జీవితాన్ని ఏదో ఉన్నానని బ్రతుకుతున్నావు తప్ప సచ్చిన కుక్క వలె, సచ్చిన శవం వలె నీ ఆత్మీయ జీవితంలో అలాగుండిపోయావంతే. ఒక్కసారి ఆలోచన చేస్తావా? యేసయ్యని కలిగి ఉంటే జీవితం ఎలా ఉంటుందో చూసుకుందామా? 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పేతురు ఏం కలిగి ఉన్నాడండి? ప్రియా బిడ్డ, దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పేతురు ఏం కలిగి ఉన్నాడో తెలుసా? పేతురు భయాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒకప్పుడు పేతురు భయపడిపోయి యూదులకు భయపడిపోయి తలుపులేసుకున్న పేతురు మేడగదిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత, ఇప్పుడు బయటకు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన తర్వాత 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి గుడి దగ్గరికి వచ్చాడు. గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటున్నాడు? పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండును. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమరుడకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమైన దేవాలయపు ద్వారం యొద్ద ఉంచుచూ వచ్చారు. హల్లెలూయా. వాడు భిక్షమడుతున్నాడు. పేతురు యోహాను వైపు చూసి ఏమైనా దొరుకుతాదేమో అని చూస్తున్నాడు. ఏమంటే గుడికి వెళ్ళే ప్రతి ఒక్కరు, దేవాలయానికి వెళ్ళే ప్రతి ఒక్కరు, ఇక్కడ పేతురు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. దేవాలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి బంగారం ఉందేమో, ఆస్తులు ఉన్నాయేమో, వారు కలిగి ఉన్న దాన్ని బట్టి వారు వేసుకుని వస్తున్నారేమో. నేనైతే, ఎవరు? పేతురు, నేనైతే నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమనగానే దేవుడు స్వస్థపరిచాడు. అక్కడ దేవుని కార్యం జరిగింది. లోకాన్ని కలిగితే కార్యం జరుగుతుందా? ఆస్తిని కలిగి ఉంటే కార్యం జరుగుతుందా? డబ్బుని కలిగి ఉంటే కార్యం జరుగుతుందా? ఉద్యోగమును కలిగి ఉంటే కార్యం జరుగుతుందా? పేతురు యేసుక్రీస్తును కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ మాట మాత్రం సెలవుగానే, నోటిలో నుంచి మాట మాత్రం సెలవుగానే అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయగలిగాడు. ఎందుకో తెలుసా? పేతురు ఎవరిని కలిగి ఉన్నాడు? నీకులాగా నాకులాగా లోకాన్ని కలిగి లేడు.
పేతురు యేసుక్రీస్తు నామమును కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమలు కలుగును గాక. అదే లోకసువార్త 15వ అధ్యాయము 31వ వచనంలో చూసుకున్నట్లయితే, అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. ఏంటండి? నావన్నీయు నీవి. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే, తప్పిపోయాడు, తన ఆస్తిని పట్టుకుని వెళ్ళిపోయి చెడిపోయి చివరికి పందులు తినే, ఆ కుడితిని తినే స్థితిలోనికి వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి క్షమించాడు. అదంతా మనకు తెలిసిన కథే. కానీ చివరిలో అంటాడు, ఏమంటాడు తెలుసా? అందుకతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. ఇక్కడ పెద్ద కుమారుడితో దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడు తెలుసా? నావన్నీయు. తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో, దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో, ఇప్పుడు తండ్రిని నువ్వు స్వీకరించిన నీవు, తండ్రి రక్తములు నువ్వు, దేవుని యొక్క రక్తములో కడగబడిన నీవు, దేవుడు ఏదైతే కలిగి ఉంటాడో అవన్నీ నీవే. పెద్ద కుమారుడు ఏదో ఆలోచించేస్తున్నాడు, పెద్ద కుమారుడు ఏదో అనుకుంటున్నాడు. పెద్ద కుమారుడితో తన తండ్రి మాట్లాడుతూ, నా కుమారుడా, నువ్వెల్లప్పుడు నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నీవు నన్ను కలిగి ఉంటే, నీవు నా దగ్గరికి వస్తే, నీవు నన్ను అంగీకరిస్తే, నీవు నాలోనికి వస్తే, నీవు నా వాక్యం చేత సరిచేయబడితే, నావన్నీ నీవే. అప్పుడు నీకేం కలుగుతుంది? కలిగిన వానికే సమృద్ధి కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు లేకుండా నువ్వు ఎన్ని ప్రసంగాలు చెప్పినా, దేవుడు లేకుండా నువ్వు ఎన్ని చోట్లకు వెళ్ళినా, దేవుడు నీలో లేకుండా ఎన్ని బలిపీఠాల దగ్గర నువ్వు నిలబడి దేవుని కొరకు నువ్వు చెప్పినప్పటికీ కూడా, హోలీ స్పిరిట్ లీడింగ్, దేవుని ఆత్మ నడిపింపు నీలోనికి రాకపోతే, పరిశుద్ధాత్మను కలిగి లేకపోతే, ఇవన్నీ ఒత్తి మాటలుగానే ఉంటాయి. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. ఏం కలిగి ఉండాలి? దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే దేవుడు. దేవుడై ఉన్న వాక్యం నువ్వు కలిగి ఉంటే నువ్వు సరిచేయబడతావు. సరిచేయబడమే కాకుండా నీకు కలిగిన దాన్ని అనుకుంటున్నావు కదా, లోకంలో నువ్వు చాలా కలిగి ఉన్నావు, అవన్నీ విడిచిపెట్టేసిన తర్వాత యేసయ్య నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక టీవీ ముందు కూర్చున్న నీవు కండ్లు మూసుకున్నట్లయితే, పేతురు కలిగినది నీకు రావాలని, పేతురు కలిగి ఉన్నానని చెప్తున్నాడు. కలిగి ఉన్నానని చెప్తూ దమ్ముగా ధైర్యంగా నిలబడి మాట్లాడుతున్నాడు. నాకు కలిగినదే, నా దగ్గర ఏమి లేవు, వెండి బంగారాలు నా దగ్గర లేవు, లోకంలో ఉన్న ఆ బంగారాలు కానీ, ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, ధనధాన్యాలు కానీ ఏమీ నా దగ్గర లేవు. నాకు ఒకటి నేను కలిగి ఉన్నాను, నాజరేయుడైన యేసుక్రీస్తుని నేను కలిగి ఉన్నాను. నీవు కూడా కళ్ళు మూసుకున్న నీవు కూడా యేసుక్రీస్తుని కలిగి ఉన్నావా? యేసుక్రీస్తును కలిగి లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం లేదు. నీ భర్త తాగుడు మానట్లేదు, నీ కుమారుడు నీ మాట వింటలేదు, నీ కుమార్తె నీ మాట వింటలేదంటే వీరెవ్వరూ కూడా యేసుక్రీస్తును కలిగి లేరని వాక్యం నీతో నేరుగా సూటిగా బాహాటంగా ప్రేమగా మాట్లాడుతున్నాడు. కండ్లు మూసుకున్న నీవు, యేసయ్యా, నేను నా కుటుంబం యేసయ్యని కలిగి ఉండాలి ప్రభువా. యేసయ్యని కలిగి లేకపోతే నా జీవితం వ్యర్థం ప్రభువా. కడవరి దినాల్లో ఉన్నాను ప్రభువా, ఉజ్జీవాన్ని నాలో పెట్టించండి ప్రభువా. అయ్యా, తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు, పెద్ద కుమారుడు బాధపడుతున్నప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు, నావన్నీ నీవే అని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు అయితే ఉన్నాయో, నా దగ్గర ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో, నా దగ్గర ఏదైతే ఉందో నా అన్నీ కూడా మీవే అని మాట్లాడుతున్నాడు దేవుడు. కళ్ళు మూసుకున్న నీవు మనసులో కుమిలిపోతున్నావు కదా, యేసయ్యను కలిగి లేను అని, యేసయ్య నాలో లేడని నువ్వు కుమిలిపోతున్నావు కదా. అర్థమవుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. యేసయ్య లేడని వేడవద్దు, యేసయ్యని ముందున్నాడు, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్యని కలిగితే నీ జీవితంలో ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ యేసయ్య, ఈ వాక్యం మీది ప్రభువా. మీరు మాట్లాడమంటేనే మాట్లాడాను ప్రభువా, మీరు చెప్తేనే మాట్లాడాను ప్రభువా. నీ ప్రజలలో నూతనమైన మార్పుడు తీసుకుని రావడానికి మీరు మాట్లాడారని నమ్ముచున్నానయ్యా. మాట్లాడుతున్నది నేను కాదు ప్రభువా, మాట్లాడింది నేను కాదు ప్రభువా. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. కలిగినది
అని అనుకునే వాడి యొద్ద నుండి తీసివేయబడిన అన్నావు ప్రభా. ఈ రోజున వాక్యంని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఫలించే కొమ్మగా ఉంటారు ప్రభా. అయ్యా, వచ్చే వారము ఎవరు ఏమి కలిగి ఉన్నారో, కలిగిన తర్వాత వారి ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో కూడా ప్రభా నాయనా చూసుకోవడానికి, నేర్చుకోవడానికి సహాయం చేయమని, ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడాలని, ఈ వాక్యం వాళ్ళ హృదయాల్లో కలిగిన తర్వాత వచ్చే దీవెనలు మెండుగా మీ మెండైన ఆశీర్వాదాలు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో పెట్టమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.